25 ఇయర్స్ తర్వాత మీరు ఏమవుతారు? ఇప్పుడైతే ఇండస్ట్రీలో పాన్ ఇండియా యాక్టర్‌గా ఒక స్థాయిలో అయితే ఉన్నారు. మరి 25 ఇయర్స్ తర్వాత మీరు ఎలా ఉంటారు అని చెప్పి వన్ ఆఫ్ ద ఫౌండర్ అక్కడైతే అడగడం అయితే జరిగింది జూనియర్ ఎన్టీఆర్‌కి ఈ క్వెషను. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చిన సమాధానం వింటే నవ్వుతారు. నవ్వాల్సిందే. వచ్చే 25 ఇయర్స్‌లో నాకు 67 వస్తాయని చెప్పైతే అనడం అయితే జరిగింది. సో తారక్ అన్న ఇలా అయితే సమాధానం అయితే ఇచ్చాడు. 60 ఏళ్ళు వస్తాయి నాకని చెప్పి అది కూడా ఆలోచించుకుంటూ మెల్లగా సమాధానం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు కానీ లేకుంటే అక్కడ ఉన్న ఫౌండర్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది జూనియర్ ఎన్టీఆర్ గారు పాలిటిక్స్ లోకి వస్తారు, పార్టీ పెడతారు, రాజకీయాల్లోకి వస్తారు, సీఎం అవుతారు అని చెప్పి అందరైతే అనుకుంటున్నారు. అలాగే అక్కడ ఉన్న ఫ్యాన్స్ కూడా సీఎం 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 అనుకుంటూ షౌటింగ్ చేస్తూనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు సైలెన్స్ అయిపోయారు అండ్ క్వశ్చన్స్ కూడా వెంటనే వేరేదైతే మార్చడం అయితే జరిగింది. ఎందుకంటే అది బిహాండ్ గా వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న ఫౌండర్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఎప్పటికైనా తను 25 ఇయర్స్ తర్వాత ఇక్కడ చూడాలనుకుంటే సో తారక్ అన్న ఇప్పటికి ఇంకా సైలెంట్ మెయింటైన్ అయితే చేస్తున్నాడు తన పొలిటికల్ ఎంట్రీ మీద, తన పొలిటికల్ కెరియర్ మీద. మరి మీరేమంటారు? జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ కెరియర్ వదిలేసి పాలిటిక్స్ లోకి వస్తే బాగుంటుందంటారా? కింద కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.